ఇప్పుడు వచ్చేసి ఫ్యాక్టరింగ్ అండ్ ట్రేడ్స్ గురించి నేర్చుకుందాం. ఇది షార్ట్ టర్మ్ డెప్స్ దాంట్లో ఒకటి ఫ్యాక్టరింగ్ అండ్ ట్రేడ్స్. ఫ్యాక్టరింగ్ అండ్ ట్రేడ్స్ అంటే ఏందో కొంచెం చూసి నేర్చుకుందాము. ఒక ఎంఎస్ఎంఈ ఉందనుకో, సెల్లర్ తను ఏమనుకుంటాడంటే కార్డ్బోర్డ్ బాక్సెస్ ఒక జియో ఫోన్స్కి అమ్మాలనుకుంటున్నాడు అనుకుందాం. కాకపోతే ముఖేష్ అంబానీ ఏమంటాడు, నేను నెక్స్ట్ మంత్ పే చేస్తా బిల్ అని అనుకుందాం. ప్రజెంట్లీ ఇక్కడ అన్పేడ్ ఇన్వాయిసెస్ ఇవన్నీ అని అంటారు. ఎంఎస్ఎంఈ సెల్లర్ ఏం చేయొచ్చు, ఈ అన్పేడ్ ఇన్వాయిస్ని ఒక ఫ్యాక్టర్కి అంటే ఒక బ్యాంకుకి కానీ ఎన్బిఎఫ్సికి కానీ ప్లెడ్జ్ చేయొచ్చు లోన్స్ తీసుకోవడానికి. ఇది అన్నట్టు అంటే ఫస్ట్ అంటే ఒక అన్పేడ్ ఇన్వాయిస్ని ఫ్యాక్టర్ అంటే ఏంది, బ్యాంక్ కానీ లేకపోతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కానీ అక్కడ ప్లెడ్జ్ చేసి లోన్ తీసుకురావచ్చు. ఇది అని అంటారు. ఇక్కడ రెండు రకాలు ఉంటుంది, బిల్ డిస్కౌంటింగ్ అండ్ ఫ్యాక్టరింగ్ అని ఉంటుంది. బిల్ డిస్కౌంటింగ్ అంటే ఏంది, ఎంఎస్ఎంఈ సెల్లరు ఈ మనీ బయర్ నుంచి కలెక్ట్ చేసుకొని అది ఫ్యాక్టర్కి కడతాడు, అంటే బ్యాంకుకి కడతాడు. ఇదే అంటే ఫ్యాక్టరింగ్ అంటే ఏంది, బ్యాంకే డైరెక్ట్లీ ఎవరైతే బయర్ ఉన్నారో అంబానీ అనుకున్నానో వాళ్ళ గురించి డబ్బులు కలెక్ట్ చేస్తుంది. ఇది అన్నట్టు బిల్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టరింగ్ ఇది అన్నట్టు. ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2021. ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 2021 ఏముందంటే, బ్యాంక్స్ అండ్ ఓన్లీ ఫ్యాక్టరింగ్ కంపెనీస్ అలౌడ్ టు గివ్ లోన్స్ అండర్ దిస్. ఏమి అమెండ్మెంట్ చేశారంటే, తర్వాత బ్యాంక్స్ ఇంకా అన్ని టైప్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి కదా, ఆఫ్టర్ రిజిస్టరింగ్ విత్ ఆర్బీఐ. సో వీళ్ళందరూ లోన్స్ ఇవ్వచ్చు అన్నట్టు. సో దీనివల్ల ఏంటంటే ఎంఎస్ఎంఈస్కి లోన్స్ వస్తాయి. ఆర్బీఐస్కి ఎక్కువ పవర్ ఇచ్చారు రెగ్యులేట్ చేయడానికి. ఇంకా క్లారిటీ ఇచ్చారు ట్రేడ్స్ సిస్టమ్ మీద. ట్రేడ్స్ ప్లాట్ఫామ్ అంటే ఏం చేస్తాయి, ఇక్కడ ఇక్కడ ఏం చేయాలంటే నీడ్ టు రిజిస్టర్ ద ఇన్వాయిస్ ప్లెడ్జింగ్ ఫ్యాక్టరింగ్ లోన్ ట్రాన్సాక్షన్ ఆన్ ఎ సెంట్రల్ రిజిస్ట్రీ సెటప్ అండర్ ద సర్ఫాసీ యాక్ట్. దిస్ విల్ ప్రివెంట్ ద డ్యువల్ ఫైనాన్సింగ్. అప్పుడు డ్యువల్ ఫైనాన్సింగ్ ఉంటుంది, ఎక్కడ పెట్టి లోన్ తీసుకొని అక్కడ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేశారంటే అది రిజిస్టర్ చేయాలి, ఇన్వాయిస్ ప్లెడ్జింగ్ ఫ్యాక్టరింగ్ లోన్ ట్రాన్సాక్షన్ని. ఇన్వాయిస్ ప్లెడ్జ్ ఫ్యాక్టరింగ్ లోన్ ట్రాన్సాక్షన్ ఆన్ ఏ సెంట్రల్ రిజిస్ట్రీ సెటప్ అండర్ సర్ఫాసీ యాక్ట్. దీనివల్ల డ్యువల్ ఫైనాన్సింగ్ అవుతుంది. ఇప్పుడు ట్రేడ్స్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే ఈ ఫ్యాక్టరింగ్ ప్లేయర్స్ని కనెక్ట్ చేయడానికే ఇది. అంటే జస్ట్ లైక్ ఓలా, ఎట్లయితే ఓలా క్విక్కర్ OLX ఉంటుంది కదా, అవి ఎట్లయితే సెల్లర్స్ని బయర్స్ని కనెక్ట్ చేస్తావో ఇది అన్నట్టు. ట్రేడ్ రిసీవబుల్స్ ఎలక్ట్రానిక్ డిస్కౌంటింగ్ సిస్టమ్. ట్రేడ్ రిసీవబుల్స్ ఎలక్ట్రానిక్ డిస్కౌంటింగ్ సిస్టమ్. ట్రేడ్ రిసీవబుల్స్ ఎలక్ట్రానిక్ discounting system. Online platform connect the factors with the borrowers. Examples of three trades platforms అంటే RXIL అని ఉంటుంది చూడు, అది కానీ ఇంకా ఇలా చాలా ఉన్నాయి. A.Threads, ట్రేడ్ రిసీవబుల్స్ అండ్ ఎలక్ట్రానిక్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ఇది అన్నట్టు. మోస్ట్ ఫేమస్ వచ్చేసి RIXL. ఇది ఎవరు ఓన్ చేసుకుంటారు అంటే సిడ్బీ, ఇంకా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, స్టేట్ బ్యాంక్, ICICI, ఇంకా ఎస్ బ్యాంక్ కలిపి ఉన్నది RXIL ప్లాట్ఫామ్. ఇప్పుడు ఇది అన్నట్టు మెయిన్గా